ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. వీళ్ళందరికంట నిజంగా నేను తెలియదంటే ఎంత అన్యాయం అది. చాలా అసలు అది ఆ పెయిన్ మీకు అంత వర్క్ చేసి అంత చేసి వాళ్ళకి అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు మీరు నా ఎదురుగా కూర్చున్నారు. నేను రేపు మీరు ఎక్కడైనా కలిసినప్పుడు మీరు ఎవరు అని అడిగితే ఎలా ఎంత ఉంటుంది? ఎంత దారుణం అది. అసలు ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు కాబట్టి నేను అడుగుతాను, సార్ నేను ఆ రోజు మీతో ఇంటర్వ్యూ చేశానంటే ఏమో అమ్మ నాకు తెలియదు అని అంటే మనసు ఎంత గాయపడుతుంది. అదే అది కనీసం అంటే కనీస ధర్మం. మీరు ఒక్కరు ఇద్దరు కాదు, మీ చుట్టూ ఉన్న అందరూ మిమ్మల్ని అలా అనడానికి అసలు అంత బలమైన కారణం ఏముందని? ఏమీ లేదు. అంటే చాలా ఉన్నది వాళ్ళని- అని అంటే ఇగో ఈ కారణం ఉన్నది, ఆ, ఇగో దీని వల్లనే నువ్వు ఆల్రెడీ మేము నీకు నిన్ను పట్టించుకోవట్లేదు ఆ. అనాలి కదా. అవును, దమ్ము లేదు, ఎవ్వరికి దమ్ము లేదు. దమ్మున్న ఈవెన్ నేను ఛాలెంజ్ చేస్తున్నా, గోరెటి వెంకన్నకు కూడా ఛాలెంజ్ చేస్తున్నా. గోరెటి వెంకన్న కూడా నాతో మాట్లాడమని చూస్తా, మాట్లాడలేడు. ఎందుకు ఆయన కూడా అన్ని పాటలు అన్ని అసలు పాడి ఏ చేసి ఇంటర్వ్యూలో అన్ని చెప్పిన చేసిందని. ఆయన మొన్న కూడా రవీంద్ర భారతిలో జరిగిన వాగు ఎండి పాయేరు అని పాడుతున్నాడు. ఉమ్, కానీ ఎవరు పాడినరు, మ్మ్. ఎవరు సంగీతం చేసిండ్రు అంటే వాళ్ళ పేరు నేను చెప్పాలా, ఉమ్, కానీ నా పేరు చెప్పరు. ఉమ్. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి కళాకారులుగా పుట్టినందుకు నిజంగా నేను బాధపడుతున్నా. ఇప్పుడు మీరు వాళ్ళ పేరు చెప్పట్లేదు, వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు, వాళ్ళని పాయింట్ ఇప్పుడు అవుట్ పేరు చెప్పినట్టే కదా నువ్వు. పేరు మీరు చెప్పి ఈ point పాట out ఎవరు రాసిండ్రు అంటే చేస్తున్నారు. గోరెటి వెంకన్న రాసిండు. ఈ పాట ఇప్పుడు ఆయన రాసిన పాట ఇప్పుడు అందశ్రీ రాసిండు. ఆ. ఏది ఎంత మంచివాడు, రాజేంద్ర అన్న మీద ఎంత మంచివాడు రాజేందర్ అన్న, ఈటల రాజు. జనం వేరే రాజేందర్. ఉమ్, ఎంత మంచివాడు రాజేందర్ అన్న, ఉమ్, జనము మెచ్చిన నేత జేజేలు రన్నా, ఉమ్. చూడ సక్కారోడు రాజేందర్ అన్న, వెయ్యేళ్ళు వర్ధిల్లు రారాజు రన్న, దినమంత జనమెంట తిరుగాడు రాట్నము, గాంధేయ మార్గాన్ని తలదాల్చే. దీనికి సంగీతం ఎవడు చేసిండు? ఉమ్, ఓరు ఆయన రాసిన పాటనే బాలు గారు వాడిండ్రు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వాడిండ్రు, ఉమ్. నేను సంగీతం చేసిన. ఉమ్. కన్నులు నీవేలే మా కలలో నీవేలే మూవీస్ కి కూడా నింగి చేశారా నేల మీరు? అంటే ఇది సాయిబాబా పాట. ఇది ఓకే ఓకే. అంటే మామూలు జనరల్ గా మ్యూజిక్ మూవీస్ కి కూడా చేశారా? కొన్ని సినిమాలు చేశాను, అవి చిన్న చిన్న సినిమాలు, దానికోసం మ్మ్. చెప్పుకోవడానికి కూడా. ఇక నేను నాని సినిమా మొట్టమొదటి సినిమా నేనే చేసిన అంటే ఆయనకో బాధ చెప్పుకొని ఎందుకని అంతే ఉంటుంది. చేసిండు కదా, చేసిన ఇప్పుడు నేను చెయ్యంది అయితే చెప్పట్లేదు అదే కదా మీరు. లవ్ వైరస్ అనే ఒక సినిమా, ఆ. ఆయన వన్ ఆఫ్ ద హీరో మ్మ్. నాని. మ్మ్. దానికి కాచిగూడ కన్నె పిల్ల మస్తుగుందిరో, జబర్దస్తుగుందిరో, మ్మ్. బైకు నీకు ఉంటే ట్రాక్ వెయ్యమందిరో, ట్రయ్యే చెయ్యమందిరో, ఖతర్నాకు గున్న పోరి కాకినాడ సిన్నది, కుకట్పల్లి సెంటర్లా కూసుంటరమ్మన్నది, కూత నేర్చిన పోరి కూల్ డ్రింక్స్ దాగిన, హౌసింగ్ బోర్డు రమ్మని నన్ను అవులగాన్ని చేసిన, శ్రీకాకుళం శీలక దాని అడ్రస్ ఏమి ఎరక, ఎన్నడు నాకు దొరక నిన్ను యాడిక నీవురక, రేవన్ గ్లాసు పెట్టుకొని రంబలాగా ఉంటది, అంబాటాకి సుకాడలైనులుంటనన్నది, మీటరేసిన టోలా పేటలన్నీ తిప్పింది, అమీర్పేట అమర్పేట మలక్పేట బల్కంపేట, మీటరేసిన టోలా పేటలన్నీ తిప్పింది, మ్యాట్ని సినిమా గలవదని ప్యాట్నిల దిగమన్నది, 100 మీది 100 దాని డ్రెస్సు బిల్లు కింద, చందనాలు గట్టించి చలో భయ్యా అన్నది. ఓ లాస్ట్ కి భయ్య అన్నదా? జిన్సు ఇల్సులోన పిల్ల జామే ఉస్మానియా, జామైన ట్రాఫిక్ లా గజాలలా మెరిసిన, కన్ను కన్ను కలిసిన కిలకిలమని నవ్వెన, తార్నాకొచ్చిన కటాట చెప్పిపోయేనా, చెప్పులరిగినా ఉప్పలంతా తిరిగినా, ఉడత పిల్లల పోరి ఉడాయించెను. దీని మీద ఆల్రెడీ యాక్టింగ్ చేశాడు, డాన్స్ చేశాడు, మ్మ్. షూటింగ్ జరిగింది. ఎందుకు ఇప్పుడు ఆయన కూడా అంటే వీళ్ళంతా ఎట్లుంటారంటే మీ టైం ఇవాళ రేపు టైం బాగలేదు ఒకటి, రెండోది ఏంటంటే ఒక పెద్దోళ్ళు అయిన తర్వాత ఎదుటి వ్యక్తి ఎన్నుకోవాలని మర్చిపోయేటటువంటి సంస్కృతి వచ్చింది. నేను అదే అన్నా కదా, ధర్మం ఒంటి కాలు మీద ఉన్నది కాబట్టి స్వార్థం అనేటటువంటిది ఎక్కువైపోయింది. స్వార్థం అయిపోయి టోటల్గా నేను బాగుండాలా, ఎవడైతే పేరు ఉంటుందో, నీకు బాగా పేరు వస్తే నీ పేరు చెప్తారు, లేకపోతే లేదు. అంతే. ఇగో ఇలాంటి పరిస్థితి మీరు అంత దాపురించింది. పేరు అంతే. వచ్చే పాటలు చాలా అద్భుతమైన ఇది కాసర్ల శ్యామ్ రాశాడు. కాసర్ల శ్యామ్ మీరు వినుంటారు ఆల్రెడీ. ఇది పాట అప్పుడు స్టార్టింగ్లే కాసర్ల శ్యామ్ షిరిడి సాయిబాబా పాటలు అందశ్రీ రాసిండు, ఆ పాటలకు చేసిన బాలు గారు వాడిండ్రు, మన నాగురుబాబు మనో గారు వాడిండ్రు నా మ్యూజిక్ డైరెక్షన్లో. నా మ్యూజిక్ డైరెక్షన్లో పాడని ఒక 800 మంది సింగర్లు పాడారు నా మ్యూజిక్ డైరెక్షన్లో. ఒక 600-700 మంది రచయితలు నా సంగీత దర్శకత్వంలో రాసిండ్రు. శ్రీనారాయణ రెడ్డి, డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి రాసినటువంటి బాపు నీ జీవితం భగవద్గీత భాసితం
అది హిమగిరిలా సమున్నతం అసురజరిలా నిత్య పునీతం బాపు నీ జీవితం భగవత్ శ్రీనారాయణ రెడ్డి గారి పాటకు సంగీతం చేశారు. అసలు అది చాలా గ్రేట్ అండి. అసలు సిరిసిరి రాసినటువంటి పాటకు భూమి కోసం భుక్తి కోసం సాగే జీవన పోరాటం, భూమి కోసం భుక్తి కోసం సాగే జీవన పోరాటం, ఇది అంతం కాదిది ఆరంభం, ఇది సమైక్య జీవన పోరాటం చేసిన ఇదంతా పోయాలి. ఏమైంది జీవితం ఏమైపోయిందంటే మేము ఎప్పుడో పాట చేసినాం. ఏండ్ల కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలముంటుందో, తెలంగాణ బతుకెంత భారమైందో. ఏండ్ల కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలముంటుందో, తెలంగాణ బతుకెంత భారమైందో. రాజుల కాలాన నైజాము పాలన బతుకంత రంపపు కోత, అయ్యో రజకారు గుండాల చేత పటేన్లు పటువార్లు పల్లె గుప్పెటబట్టి ఎట్టి మనుషుల చేసినారో, మమ్ములను బానిసలుగా చూసినారో. ఏండ్ల కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో, తెలంగాణ బతుకెంత భారమైందో. చదువు పక్కన పెట్టి సత్తువడ్డా బతుకు ఎల్లలోకము చాటిన్రో, విద్యార్థి వీరులై ఎగిసిన్రో. ఉద్యమ పురిటిల్లు చరితల్లో కీర్తిల్లు సాహసాల దారులేగా, తెలంగాణ పొడుగుత పోరుదారేగా, పొడుగుత పోరుదారు. అంటే నా జీవితం అంతా పోరాటం అయిపోయింది. మీరు ఏ పోరాటం కోసం అయితే మీ మ్యూజిక్ డైరెక్టర్ నుండి హీరో అవుదాం అనుకొని మ్యూజిక్ డైరెక్టర్ నుండి ఉద్యమాల్లోకి వచ్చారో, ఆ పోరాటం మీకు ఇంకా కంటిన్యూటీగా కొనసాగుతుంది. పొడుగుత పోరుదారేగా అంటే అలాంటి పోరాటం తీసుకొచ్చిన ఈ దరిద్రులు మేధావులుగా మారినటువంటి దరిద్రులు వీళ్ళను భూస్థాపితం చేయడానికే నేను ఒక కృష్ణావతారంగా పుట్టినట్లు అనిపిస్తా ఉంది నాకు. దృష్ట శిక్షణ శిష్ట అంతే కదా. ఈ దుర్మార్గులు వీళ్ళ అబద్ధాలు మాట్లాడుతూ అబద్ధాల కోరులుగా బతుకుతున్నటువంటి వాళ్ళను ఖచ్చితంగా అంతం చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. అదేవిధంగా పంచభూతాలకు కూడా వదిలేస్తున్నా. పంచభూతాలకు రోజు వీళ్ళ భరతం పడుతున్నా. మీరెంత సైలెంట్ గా మ్యూజిక్ చేసుకుంటూ హ్యాపీగా ఉండేటటువంటి జీవితాన్ని మొత్తం నాశనాన్ని వైలెన్స్ గా తయారు చేస్తున్నటువంటి దుర్మార్గులు ఇవాళ ఎన్ని పాటలు పాడారండి. ఇంత సాహిత్యం ఎవరికి గుర్తుంటది? గుర్తుంటదా? డిఫరెంట్ వాస్తవం చెప్పాలంటే ఈ కవులు, ఈ దొంగ కవులు వీళ్ళంతా కూడా ఎవడి పాట వాడే వాడుకుంటాడు. నిజంగా ఎవడి పాట వాడే. వీళ్ళందరి పాట నేను పాడుతున్నా. నేను గొప్పన్నా వాళ్ళు గొప్పలు. మీరు గొప్పలు ఆబ్వియస్ గా. అందేశ్రీ పాట సుద్దాల అశోక్ తేజ పాడతాడా? సుద్దాల అశోక్ తేజ పాట అందేశ్రీ పాడతాడా? గోరేటెంకన్న పాట అందేశ్రీ పాడతాడా? అందేశ్రీ పాట గోరేటెంకన్న పాడతాడా? వీళ్ళందరి పాటలు నేను పాడుతున్నా. వీళ్ళందరి పాటలు నేను. అది మీకున్న గొప్ప మనస్సు, అది గొప్ప సంకల్పంతో. దుర్మార్గులు వీళ్ళు, దుర్మార్గులు. గోరేటి వెంకన్న తలుసుకుంటే ఇంకొక 500 మంది కళాకారులకు ఉద్యోగాలు రాకపోతుండేనా? ఎందుకు ఇవాళ ఆ ప్రభుత్వంలో గోరేటెంకన్న ఉన్నాడు, ఈ ప్రభుత్వంలో అందేశ్రీ ఉన్నాడు, జయరాజు ఉన్నాడు, సుద్దాల అశోక్ తేజ ఉన్నాడు. వీళ్ళు తలుసుకుంటే ఒక 500 మంది కళాకారులకు ఉద్యోగాలు వస్తాయి. దుర్మార్గులు అంటే వాళ్ళు వస్తే వీళ్ళ ఉనికి తగ్గిపోతుంది. కాదు వాళ్ళు బిచ్చగాళ్ళ లాగానే ఉండాలి. అంటే ప్రభుత్వాలు ఉంటాయి కదా, బిచ్చగాడు అంటే బిచ్చగాళ్ళ లాగానే ఉండాలి. ఉచితాలు ఇయ్యాలా, వాళ్ళను 2000 రూపాయలు ఇయ్యాలా, తాగబెట్టాలా, పండబెట్టాలా. అట్లా వండబెడితే వాళ్ళు మనకి వింటారు. పైసలు ఉంటే ఆడింటావమ్మా నువ్వు, మీరు మేడం వింటారా? ఎందుకు వినరండి? ఇప్పుడు అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనం నీకన్నా నేను గొప్పగా ఉండద్దు.